సామాన్యుడి నమ్మకాన్ని నమ్మేస్తున్నారు. ఎస్, మీరు కొనే పసిడి స్వచ్ఛతపై మీకు నమ్మకాన్నిచ్చే హాల్ మార్క్ ముద్రలోనే భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. విశాఖ వన్ టౌన్ కేంద్రంగా సాగుతోన్న ఈ నకిలీ దందాపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. వన్ టౌన్ హాల్ మార్క్ సెంటర్లో జరుగుతోన్న తనిఖీలు ఇప్పుడు పసిడి వ్యాపారుల్లో వణుకు పుట్టిస్తూ ఉన్నాయి. విశాఖ వన్ టౌన్ హాల్ మార్కింగ్ సెంటర్ పై ఒక్కసారిగా బిఐఎస్ అధికారులు విరుచుకుపడ్డారు. నాణ్యత లేని బంగారాన్ని కూడా హాల్ మార్క్ ముద్ర వేస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించారు. ఇందులో భాగంగా హాల్ మార్కింగ్ లేజర్ మెషిన్స్ అలాగే సాఫ్ట్వేర్ ను చాలా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సుమారు 2 గంటలుగా రికార్డులను అక్కడున్న నిల్వలను జల్లెడ పడుతూ ఉన్నారు అధికారులు. హాల్ మార్క్ సెంటర్లలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వచ్చిన పక్కా సమాచారంతో ఇప్పుడు బిఐఎస్ అధికారులు రంగంలోకి దిగారు. బిఐఎస్ నిబంధనలకు విరుద్ధంగా తక్కువ క్యారెట్ల బంగారానికి కూడా 22 క్యారెట్స్ అంటూ ముద్ర వేస్తూ ఉన్నారా అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. హాల్ మార్కింగ్ మెషిన్స్ లో డేటాను ట్యాంపర్ చేశారా లేక నకిలీ హాల్ మార్క్ ఐడీలను క్రియేట్ చేస్తున్నారా, ఏం జరుగుతోంది అన్నది ఈ తనిఖీల తర్వాత మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ హాల్ మార్కింగ్ ఇంప్రాపర్ హాల్ మార్కింగ్ చేస్తున్నారని జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫేక్ హాల్ మార్కింగ్. సో దానికోసమని సర్చ్ అండ్ సీజర్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే మనకు ఎవిడెన్స్గా మెటీరియల్ దొరికింది, జ్యువెలరీ విత్ ఇంప్రాపర్ హాల్ మార్కింగ్. అట్ ద సేమ్ టైం కొన్ని సింబల్స్ కూడా సిస్టంలో కన్వర్ట్ అయ్యి ఇంప్రాపర్ హాల్ మార్కింగ్వి. దాని బేసిస్ మీద మనము వాటిని సీజ్ చేయడం జరుగుతుంది, కోర్టులో సబ్మిట్ చేస్తాం వీటిని. వీళ్ళకి 1 year నుంచి క్యాన్సిల్ అయింది లైసెన్స్. సో వీళ్ళు హాల్ మార్కింగ్ చేయకూడదు అనమాట. హాల్ మార్కింగ్లో జనరల్గా బిఐఎస్ సింబల్ ప్యూరిటీ ఎంత ఉంది, 18K 750, 22K 916 ప్యూరిటీ అట్లా ఉంటుంది. ఆ తర్వాత ఒక 6 digit యూనిక్ నంబర్ ఉంటుంది, HUID అంటారు దాన్ని. ఆ ట్రేసబుల్ నంబర్ని మనం మన బిఐఎస్ కేర్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది, బిఐఎస్ కేర్ యాప్. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాటిలో చెక్ చేసుకోవచ్చు కన్జ్యూమర్స్ ఈ గోల్డ్ ఎంత ప్యూరిటీ ఉంది ఎంత ఉంది. ఆ 6 digit నెంబర్ లేకుండా ఓన్లీ బిఐఎస్ మార్క్ 916 ఉంటే అది ఫేక్ హాల్ మార్కింగ్ అనమాట. ఆ హాల్ మార్కింగ్ ఉండి దొరికాయి మనకి ఎవిడెన్స్, అందుకే వాటిని సీజ్ చేస్తున్నాం. కస్టమర్స్ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, HUID లేకుండా మీరు గోల్డ్ని కొనుక్కోవద్దు. ఆర్నమెంట్స్, లేజర్ మార్కింగ్ మిషన్, వాటికి వాడిన మానిటర్ సీజ్ చేస్తున్నాం. రైట్, మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, బిఐఎస్ హాల్ మార్కింగ్ ఉంటుంది అంటూ ప్రతి ఒక్కరు కూడా చూపిస్తూ ఉంటారు షాప్కి వెళ్ళి కొనుక్కుంటే, కానీ ఆ 6 digits ఉండాలి అన్న అవగాహన చాలా మందికి ఉండకపోవచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ దందాకు తెరలేపారా? ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి అక్కడ? దాదాపుగా 2 గంటల నుంచి కూడా బిఎస్ఐ హాల్ మార్క్కి సంబంధించినటువంటి అధికారులు వన్ టౌన్లో ఉన్నటువంటి హాల్ మార్క్ సెంటర్లో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మెషినరీ మొత్తాన్ని కూడా తనిఖీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. వాళ్ళకి వచ్చినటువంటి సమాచారం మేరకు, ఎందుకంటే నకిలీ హాల్ మార్క్ వేస్తున్నటువంటి వాళ్ళకి సమాచారం రావడంతో దాన్ని గుర్తించినటువంటి బిఎస్ఐ హాల్ మార్క్ సంబంధించినటువంటి అధికారులు ఒక్కసారిగా వన్ టౌన్లో ఉన్నటువంటి హాల్ మార్క్ సెంటర్లో అయితే తనిఖీలు ప్రారంభించినటువంటిది అయితే ఉంది. ఖచ్చితంగా HUID లేకుండా ఈ హాల్ మార్క్ని ప్రింట్ చేయడానికి లేదు. ముఖ్యంగా లేజర్ మిషన్ సహకారంతో ఈ హాల్ మార్క్ అనేది నకిలీ హాల్ మార్క్ వేస్తున్నారు. 916 అనేది ఖచ్చితంగా ఉండాలి, దాని మీద కూడా HUID అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేకుండా ఈ ప్రింటింగ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు మేమైతే దాడులు నిర్వహించామని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం గడిచినటువంటి 2 గంటలకు పైనుంచే ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి లేజర్ మిషన్స్తో పాటుగా వీళ్ళు హాల్ మార్క్ వేసేటటువంటి మెషినరీని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటిది అయితే ఇంకా ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళకి లైసెన్స్ ఉంటుంది హాల్ మార్క్ వేయాలంటే ఆ సెంటర్కి సంబంధించి. దాదాపుగా 1.5 సంవత్సరం అవుతుంది లైసెన్స్కి ఆ గడువు అంతా ముగిసిపోయి. లైసెన్స్ గడువు ముగిసిపోయినా కూడా ఈ 1.5 సంవత్సరం నుంచి జ్యువెలరీ షాప్ కి హాల్ మార్కింగ్ చేస్తున్నారా, వేరే షాపులకు కూడా హాల్ మార్కింగ్ చేస్తున్నారా? ఇది ఒక్క లైన్ చెప్పండి, కంక్లూడ్ చేద్దాం, సమయం అయిపోతుంది.
అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇవి ఒక్కదానికే కాదు ఇతర షాపులకు కూడా హాల్ మార్క్ వేస్తున్నటువంటిది అయితే ఉంది. హాల్ మార్క్ వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ బిఎస్ఐ సంబంధించినటువంటి హాల్ మార్క్ అధికారులు దీన్ని అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. గుర్తించిన తర్వాత ఈ షాప్ మీద దాడులు చేసి వీళ్ళు ఎవరెవరికి ఈ హాల్ మార్క్ నకిలీ హాల్ మార్కులు వేశారనేది తనిఖీలు అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఆ తనిఖీల ద్వారానే ఇంకా ఏ షాపుల నుంచి బంగారానికి నకిలీ హాల్ మార్క్ వేసి పంపించారు, అమ్మకాలు చేశారనేది మాత్రం నిగ్గు తేల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.